బీరకాయ ఎండు చేపల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. బీరకాయ ఎండు చేపల కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బీరకాయ ముక్కలు 1 కప్పు, ఎండు చేపలు 1/2 కప్పు, తరిగిన టమాటో 1, ఉప్పు తగినంత, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిరపకాయలు 2, నూనె 3 టేబుల్ స్పూన్లు. అన్నీ వచ్చినట్టేగా? అన్నీ చూద్దామా? స్టార్ట్ చేద్దాం. ఓకే, ముందుగా నూనె వేసుకుందాం. స్టవ్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ఇవి ఎండు చేపలు పెద్ద పెద్దగా ఉన్నాయి. పల్లెటూరులో ఎండు చేపలు అంటే ఇప్పుడు వాళ్ళు చెరువులలో పడతారు మేడం. సీజన్ వైజ్ గా వర్షాకాలంలో బాగా వస్తాయి చేపలు మా ఊర్లలో వాటిలలో వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ ఉంటాయి కదా, బాగా చాలా వాళ్ళు పట్టుకొని వస్తారు కదా, చాలా కిలోలు పట్టుకుంటారు. అవి ఏం చేస్తారంటే ఇవి ఉప్పు పసుపు వేసేసి ఎండ బాగా వెళ్తుంది కదా, మన దగ్గర అంటే ఇక్కడ సిటీలలో ఏంటంటే ఎండ లేదు, అపార్ట్మెంట్ కల్చర్ మనకి ఎండలేదు. వాళ్ళు ఎండలో ఒక రోజులో ఎండ పెట్టేసి సంవత్సర కాలం నిల్వ వస్తారు మేడం. ఉప్పు పసుపు వేసి ఎండబెట్టేస్తారు ఫ్రెష్ కడిగేసి. నాకు ఈ అంటే చూసానులే కానీ మరి మేము ఇప్పుడు యమలీల షూటింగ్ మాకు జరుగుతున్నప్పుడు సోమశీలలో ఆల్మోస్ట్ అక్కడ కృష్ణా నది పక్కనే నాకు అక్కడ షూటింగ్ జరిగినప్పుడు చూస్తే మొత్తం ఇంకా వాళ్ళ చేపలు రోజు తీసుకురావడము, ఆ మొత్తం దండులాగా కట్టేసేసి వాటి మీద వేసేస్తున్నారు, లేదా పొడవు చేపలకేమో తాడులు కట్టి మరి వాటిని. కానీ టేస్ట్ కూడా బాగుంటాయి మేడం, ఇవి చాలా బాగుంటాయి. చాలా మంది వాటి కోసం అక్కడికి వచ్చి కూడా తీసుకెళ్తూ ఉంటారు. అవును, అప్పుడు చూసాను ఓహో ఈ చేపలకి ఇంత ఎండు చేపలకి ఇంత సబ్జెక్ట్ ఉంది అనేసి. ఫస్ట్ ఓకే అండి. తర్వాత పుదీనా. ఈ పుదీనా ఇవి పచ్చి వేస్తే టేస్ట్ బాగుంటుంది మేడం. పచ్చి పుదీనా వేస్తారు దాన్ని. యాక్చువల్లీ ఏంటంటే ఇవి ఎండు చేపల స్మెల్ చంపేస్తుంది అన్నట్టు, నీసు వాసన ఇదవుతుంది అన్నట్టు ఎండు చేపలది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కొంచెం ఎక్కువనే వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. మామూలుగాని నాన్ వెజ్ వంటలు ఏదైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే మంచి స్మెల్ వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మేము ఇంట్లోనే ఫ్రెష్గా తయారు చేస్తాం. ఇవాళ రేపు రెడీమేడ్ చాలా దొరుకుతుంది మనకి, కానీ ఇంట్లో తయారు చేసింది వేరే ఉంటుంది. సూపర్. అందుకే మీరు వంటలోనే ఫుల్ బిజీ ఉంటాను ఇంట్లో అంటున్నారు కదా. సరిపోతుంది మేడం వంట, రోజు 3 పూట్ల వంటలు ఏదో ఒకటి సరిపోతూనే ఉంటుంది. అవునా? 3 పూటలు చేస్తారా మీరు? 3 పూట్ల వంట. పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం చపాతీ అంటే జొన్న మళ్ళీ అలాగా మళ్ళీ అలాంటివి ఉంటాయి. సరిపోయింది, ఇంకా మీరు కిచెన్లోనే ఇంకా ఫుల్ బిజీ. సరిపోతుంది మేడం. తర్వాత ఎండు చేపలు. ఇప్పుడు ఎండు చేపలు వచ్చి చాలా మంది నీళ్ళలో నానబెట్టుకొని వేసుకోవడాలి. వేసుకుంటారు మేడం. ఇది ఆల్రెడీ వేడైనాయి కదా, ఇదైనాయి కదా, అంటే ఎండిపోయినాయి కదా, ఏం కాదు, ఇది ఉడికిపోతాయి త్వరగానే, డైరెక్ట్ వేసుకోవచ్చు. ఇది ఇట్లా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని మనం టమాటా వేస్తుంటాం కాబట్టి వాటికి ఉడికిపోతాయి. ఇప్పుడు నానబెట్టాం అనుకోండి, అది మళ్ళీ కచ్చా పచ్చా ఇలా విడిపోతున్నట్టు అయిపోతాయి. ఇందులోనే మగ్గిపోయి వచ్చేస్తాయి. బీరకాయ కూడా తొందరగా మగ్గిపోతుంది కదా, టమాటా కంటే బీరకాయ త్వరగా మగ్గిపోతుంది. నీరు శాతం ఉంటుంది కాబట్టి మనకి నీరు శాతంతో ఉడికిపోతుంది మేడం. టమాటో మరి లాస్ట్లో వేసుకుంటారండి? ఇది కొంచెం బీరకాయ ఉడకాలి కదా మేడం, బీరకాయ పచ్చి స్మెల్ పోవాలి కదా, అందుకని. ఇది అన్నంతో బాగుంటుందా చపాతీలు వాటికి? అన్నిటికీ బాగుంటుంది మేడం, చపాతీ అయినా అన్నం అయినా. మెయిన్గా జొన్న రొట్టె బాగుంటుంది, జొన్న రొట్టెతోటి బాగుంటుంది. నీళ్ళు అవసరం అవుతాయా? అవసరం, మూత పెట్టేద్దామా? సరే, మరి కాసేపు మగ్గనిద్దాం. మగ్గనిద్దాం. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా.
కీరా దోశని బాగా గుజ్జులాగా చేసుకుని ఇందులో కొద్దిగా పాల పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసి పేస్ట్ లాగా తయారు చేసుకుని దీన్ని కళ్ళ చుట్టూ మృదువుగా మర్దన చేసుకొని ప్యాక్ లాగా వేసుకొని ఒక 15-20 నిమిషాల తర్వాత చల్లటి నీళ్ళతో కనుక వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే కళ్ళ చుట్టూ ఉన్నటువంటి నలుపుదనం అనేది చాలా వరకు తగ్గుతుంది, కళ్ళు ఆకర్షణీయంగా తయారవుతాయి. చిక్కా చూసారు కదా, చూద్దామండి. చూద్దాం. దీంట్లో టమాటాలు వేసేద్దామండి. వాసన తెలుస్తుంది. ఇలా మధ్యలో వేసేస్తే సరిపోతుంది. టమాటాలు త్వరగా ఉడుకుతాయి, మగ్గిపోతాయి. మధ్యలో వేయాలి. దీంట్లోనే కారం, బలం ఏదో డెకరేషన్ చేసినట్టుంది, చుట్టూ గ్రీన్ ఉండి మధ్యలో రెడ్ కానీ. ఉప్పు వేసుకోవాలి. దీంట్లో కూడా ఉప్పు వేసి ఎండబెడతారు కదా ఎండు చేపలు, కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇది పచ్చి కొబ్బరి తురుము, గరం మసాలా వేసి మూత పెట్టేయాలి. ఓకే, ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ. ఓకే, మరి కాసేపు మగ్గనిద్దాం, చూద్దామండి. సో దగ్గరికి అయిపోయింది, దించేసుకోవచ్చా? ఇంకా మెత్తగా ఉడికిపోయా చూడండి, ఇలా ముక్కలు ఇవన్నీ ఆయిల్ తేలిందంటే అయిపోయింది, ఇంకా అయిపోయినట్టు. సో తీసేద్దామా? సరే తీసేద్దాం. కొత్తిమీర చల్లుకుంది, కొత్తిమీరతో గార్నిష్. బీరకాయ ఎండి చేపల కర్రీ. థ్యాంక్ యూ. బీరకాయ ఎండు చేపల కూర. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? బీరకాయ ఎండు చేపల కూర తయారీ విధానం: ఒక ప్యాన్లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, పసుపు, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో చేప ముక్కలు, బీరకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత టమాటో ముక్కలు, కారం, ఉప్పు, పచ్చి కొబ్బరి తురుము, గరం మసాలా వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బీరకాయ ఎండు చేపల కూర రెడీ.